రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు రాజబొమ్మంగిలో అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన ప్రాజెక్టు స్థాయి రిలే నిరాహార దీక్షలు మంగళవారం 2వ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి బి నిర్మల దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు నెలకు 26,000 కనీస వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అధిక పనిభారం, తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహిస్తూ రిలే దీక్షలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు బి నిర్మల. మేము మా సమస్యల మీద 23 నుండి 27 వరకు కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నాము. ఇది ఎందుకంటే మేము 42 రోజుల సమ్మెలో 11 డిమాండ్లతోటి గత సంవత్సరం 42 రోజుల సమ్మెలో కూర్చున్నాం. 42 రోజులు సమ్మెలో కూర్చున్నప్పుడు మాకు కొన్ని డిమాండ్లు మాత్రమే నెరవేరడం జరిగింది. ఆ కొన్ని డిమాండ్లు కూడా మేము అనేక పోరాటాలు చేసి అలిపెరగిన పోరాటం చేసిన తర్వాతే మాకు ఆ 42 రోజుల సమ్మెలో కొన్ని డిమాండ్లు నెరవేరడం జరిగింది. అవి మట్టి ఖర్చులు సాధించుకున్నాము. మట్టి ఖర్చులే కాకుండా వయోపరిమితి 2 సంవత్సరాలకి 62 సంవత్సరాలకి మేము వయోపరిమితి కూడా సాధించుకోవడం జరిగింది. అంతేకాకుండా మాకు అనేకమైనటువంటి డిమాండ్లు ఎన్నో ఉన్నాయి. ఆ డిమాండ్లు మినీ వర్కర్ల సమస్యలు కూడా మేము పరిష్కరించుకోగలిగాము. మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా కావాలి అంటే వాళ్ళకి చాలా పని భారం పెరిగింది. మెయిన్ వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లు అందరూ కూడా పనిచేసేవారు. ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు కూడా మెయిన్ వర్కర్లతో సమానంగా పనిచేస్తూ వాళ్ళ రికార్డులు అయితేనేమి, ఇంట్లో వంట అయితేనేమి, పిల్లల సంక్షేమాలు అయితేనేమి అన్ని కూడా మా మెయిన్ వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లు కూడా వాళ్ళు పనిచేసేవారు. వాళ్ళకి కేవలం హెల్ప్తో సమానంగా 7,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చేవారు. అంతేకాకుండా ప్రాజెక్ట్కైనా సెక్టర్కైనా మీటింగ్ రావాలి అనుకుంటే వాళ్ళు సెంటర్లో పని ముగించుకుని వాళ్ళు ఆఫీస్కి రావడం జరిగేది. దానిలో భాగంగా మేము చేసిన పోరాట ఫలితంగా మినీ వర్కర్లు కూడా మెయిన్ వర్కర్లుగా మేము సాధించుకోగలిగాము. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఐసీడీఎస్కి బడ్జెట్లు కేటాయించాలి. ప్రతి సంవత్సరం చూస్తుంటే ఐసీడీఎస్కి బడ్జెట్లు కుదిస్తున్నారే తప్ప అసలు దానికి అసలు కేటాయింపులు లేవు. ఆ కేటాయింపులేకి అంగన్వాడీ వర్కర్లకి మెయిన్గా స్టాకులు, నాణ్యమైనటువంటి స్టాకులు రాకపోవడం, పిల్లలకి అమ్మఒడి లేకపోవడం, సరైనటువంటి స్టాకులు లేకపోవడం, యూనిఫామ్స్, బూట్లు ఇవేమీ కూడా ఉండట్లేదు. కనీస వేతన అంగన్వాడీ వర్కర్కి గ్రామాల్లో చిన్న పిల్లల దగ్గర నుండి గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు వీళ్ళందరూ కూడా అనేక సేవలు అందిస్తూ గ్రామాల్లో ఉన్నాం. మేము ఇలాంటి పరిస్థితుల్లో మాకు పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుని, పెరిగే ధరలు చూస్తుంటే విపరీతమైన ఆకాశాన్ని అందుకుంటున్నాయి. మాకు కనీస వేతనం అరకొరగానే ఇస్తాముంది. కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం మాకు 26,000 కావాలి. ఈ 26,000 కోసమే మేము అనేక పోరాటాలు చేస్తా ఉన్నాము. మాకు ప్రభుత్వం దిగొచ్చి మాకు కనీస వేతనం ఒక కుటుంబం బ్రతకాలి అనుకుంటే మందుల ఖర్చులైనా, కుటుంబం ఖర్చులైనా, పిల్లల చదువుల ఖర్చులైనా సరే ఈ 11,500 మాకు సరిపోవట్లేదు. కాబట్టి మాకు 11,500 ప్రభుత్వం దిగివచ్చి ప్రక్కన 11,500 మాకు ఇవ్వాలి. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు అనేక రాజకీయ నాయకులు మా టెంట కిందకి వచ్చి మాకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా మమ్మల్ని నెగ్గించండి, మా ప్రభుత్వాన్ని నెగ్గించండి, మమ్మల్ని నెగ్గిస్తే, మా ప్రభుత్వాన్ని నెగ్గిస్తే మీ డిమాండ్లన్నీ కూడా మేము నిమిషాల మీద మేము సాల్వ్ చేస్తాం, పరిష్కారం చేస్తామని మాకు అనేక హామీలు ఇచ్చారు.